నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆధునిక కాలపు సంబంధాల్లో అత్యంత భయంకరమైన కానీ ఒక్క చుక్క రక్తం కూడా చెందించని ఒక సైలెంట్ యుద్ధం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి వాట్సాప్ లాస్ట్ సీన్ యుద్ధం. వినడానికి ఫన్నీగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఈ చిన్న ఫీచర్ మన జీవితాల్లో ఎంతటి భూకంపాలను సృష్టిస్తుందో, దాని నుండి ఎలా బయటపడాలో ఒక సర్వైవల్ గైడ్ లాగా ఈరోజు మనం సరదాగా విశ్లేషించుకుందాం. అవునండి, ఈ డిజిటల్ యుద్ధానికి కురుక్షేత్రం లాంటి పెద్ద పెద్ద మైదానాలు ఏమీ అక్కర్లేదు. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, మనసులో కొంచెం అనుమానం మరియు కరెక్ట్గా పనిచేసే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. సాంప్రదాయ సైన్యాలు, ఫిరంగులు అస్సలు అవసరం లేదు. కేవలం మనలోని చిన్న అనుమానం, ఒక ఖచ్చితమైన టెక్నాలజీ కలిస్తే చాలు. ఈ యుద్ధం ఎలా మొదలవుతుందో మనందరికీ అద్భుతంగా అర్థమవుతుంది. సరే, ఈరోజు మనం ఈ యుద్ధ క్షేత్రాన్ని 5 ముఖ్యమైన దశలుగా చూద్దాం. అవేంటంటే 1 ద డిజిటల్ వార్, 2 ద మిడ్ నైట్ ట్రిగ్గర్, 3 ఇంటరాగేషన్ టాక్టిక్స్, 4 డిజిటల్ ఆర్సెనల్ మరియు 5 అన్ ఎండ్లెస్ క్లైమాక్స్. పదండి మొదలు పెడదాం. మొదటి దశ ద డిజిటల్ వార్, ఏ బ్లడ్లెస్ కెటాస్ట్రఫీ. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ యుద్ధంలో సర్వైలెన్స్ లెవెల్ ఏకంగా కాశ్మీర్ బార్డర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది వినడానికి కొంచెం నవ్వులాటగా అనిపించవచ్చు, కానీ నిజం చెప్పాలంటే బార్డర్ దగ్గర ఉండే సైనికులు కూడా ఇంత అలర్ట్గా ఉంటారో లేదో మనకు తెలియదు. కానీ ఈ లాస్ట్ సీన్ని పసిగట్టడంలో, ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్కి వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అని కనిపెట్టడంలో మాత్రం మన వాళ్ళు అచ్చం జేమ్స్ బాండ్ రేంజ్లో పనిచేస్తారు. ఇక రెండవ దశ ద మిడ్ నైట్ ట్రిగ్గర్, హౌ వరల్డ్ వార్ 3 బిగిన్స్. రాత్రిపూట ప్రశాంత వాతావరణం ఉదయం కల్లా ఎంత ఉద్రిక్తంగా మారుతుందో చూస్తే భలే ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రి 10 గంటల సమయంలో భలే ప్రేమగా గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అంటూ ముద్దులే ఎమోజీలు పంపుకుంటారు. అంత హ్యాపీ, ప్రశాంతంగా ఉందనుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. ఉదయం లేచాక దరిద్రం కొద్దీ ఆ వాట్సాప్ చాట్ ఓపెన్ చేస్తే రాత్రి 2:30 గంటలకు ఆన్లైన్లో ఉన్నట్లు లాస్ట్ సీన్ టుడే ఎట్ 2:30 AM అని ఒక చిన్న టైం స్టాంప్ దర్శనమిస్తుంది. అంతే, ఇంకా ఒక్క లైన్ చాలు, తెల్లవారేసరికి 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయినట్లే. మూడవ దశ మార్నింగ్ ఇంటరాగేషన్ టాక్టిక్స్, ద ఎంక్వైరీ. ఉదయం లేవగానే కనీసం పళ్ళు తోముకోవడం లాంటివి కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఎంక్వైరీ మొదలవుతుంది. రాత్రి 2:30 దాకా ఆన్లైన్లో ఉండి ఎవరిని ఉద్ధరించారు అని ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత 10 గంటలకే నాకు గుడ్ నైట్ చెప్పేసి అర్ధరాత్రి ఎవరికి గుడ్ మార్నింగ్లు చెబుతున్నారు అని సెకండ్. పోనీ అంతసేపు ఆన్లైన్లో ఉండి ఏమైనా ఆన్లైన్ భజనలు చేస్తున్నారా అని వ్యంగ్యంగా ఒక డైలాగ్ పడుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పంచ్ ఏంటంటే, పోనీ ఆన్లైన్లో ఉన్నారు సరే, పొద్దున నేను పెట్టిన మెసేజ్కి బ్లూటిక్స్ ఎందుకు పడలేదు అని. ఈ ప్రశ్నలు భలే లాజికల్గా, సూటిగా ఉంటాయి కదూ. 4వ దశ డిజిటల్ ఆర్సెనల్, వెపన్స్ ఆఫ్ ద బ్లడ్లెస్ వార్. ఈ యుద్ధంలో వాడే ఆయుధాలు కూడా మామూలుగా ఉండవు. మొదటిది బ్రహ్మాస్త్రం. అవేనండి మన స్క్రీన్ షాట్లు. నిద్రపోతున్నా అనుకున్నారా? ఇదిగో ప్రూఫ్. రాత్రి 1:15కి 2కి ఆన్లైన్లో ఉన్నారు అని తిరుగులేని ఆధారాలను మొహాన కొట్టారు. ఇక రెండవది గెరిల్లా వార్ఫేర్, అదే బ్లాక్ అండ్ అన్బ్లాక్ చేయడం. కోపంతో శిక్షించడానికి బ్లాక్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారో స్పై చేయడానికి అన్బ్లాక్ చేస్తారు. మూడవ ఆయుధం పరోక్ష దాడులు, అంటే వాట్సాప్ స్టేటస్లు. నా మకం లేని చోట ప్రేమ ఉండదు లాంటి ఫిలాసఫీ డైలాగులు పెట్టి అది కూడా అవతల వ్యక్తికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ మారుస్తారు. మాస్టర్ మైండ్స్ కదూ. ఈ గెరిల్లా యుద్ధం స్టెప్స్ కూడా భలే విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ ఎలాంటి లాజిక్ ఉండదు. స్టెప్ 1లో విపరీతమైన కోపం రాగానే వెంటనే బ్లాక్ చేయడం. స్టెప్ 2లో కరెక్ట్గా ఒక 10 నిమిషాలు నిశ్శబ్దంగా వెయిట్ చేయడం. ఇక స్టెప్ 3 వస్తుంది. ఏమైనా మెసేజ్ పెట్టారేమో చూద్దామని, మళ్ళీ ఆ లాస్ట్ సీన్ చెక్ చేద్దామని సొంతంగా అన్బ్లాక్ చేయడం. చూడటానికి చాలా హాస్యాస్పదంగా అనిపించినా ఇది ప్రతి డిజిటల్ యుద్ధంలో కామన్గా జరిగేదే. చివరిగా 5వ దశే అన్ ఎండ్లెస్ క్లైమాక్స్, ద ఫెయిల్డ్ ట్రూస్. ఇక్కడ ఇరు వర్గాల వాదనలు చూస్తే ఒకవైపు డిఫెన్స్, ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ అలా నిద్రపోయాను అనో, లేదా అది వాట్సాప్ గ్లిచ్ అయి ఉంటుంది అనో చాలా వీక్ కవరింగులు ఇస్తుంటారు. ఆ తర్వాత అలగడాలు, బతిమలాడటాలు అయ్యాక ఒకరు కాంప్రమైజ్ అవుతారు. సరే, ఈ గొడవలన్నీ ఎందుకు, ఇక నుంచి లాస్ట్ సీన్ హైడ్ చేస్తానులే అని శాంతి వచనాలు పలుకుతారు. అమ్మయ్య, యుద్ధం ముగిసింది అని మనం అనుకుంటాం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే వస్తుంది.
లాస్ట్ సీన్ హైడ్ చేశావంటే ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టే. ఎవరిని మోసం చేయడానికి హైడ్ చేస్తున్నారు అనే ఈ ఒక్క ప్రశ్నతో మళ్ళీ అక్కడి నుంచే పార్ట్ 2 యుద్ధం స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదా? ఈ ఆధునిక డిజిటల్ పోరాటాల నుండి ఎవ్వరికీ తప్పించుకునే ఛాన్స్ లేదు. లాస్ట్ సీన్ ఆన్లో ఉన్న యుద్ధమే, హైడ్ చేసిన యుద్ధమే. టెక్నాలజీ మన సంబంధాల్లో ఎలాంటి సరదా మరియు సీరియస్ పరిస్థితులను సృష్టిస్తుందో ఇది స్పష్టం చేస్తుంది. మరి చిన్న ఫీచర్ వల్ల మన లైఫ్లో ఎన్ని సీన్లు మారుతున్నాయో కదా. ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.